పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళీ దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లి కనీసం కాలు తగలడం చరికద కిందన కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా చూడండి, ఇలా ఏదో టిష్యూ పేపర్ లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి అంత అపురూపంగా చూసుకొని అంత భక్తిభావంతో చూసుకున్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదో ఇసిరేసి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవదేవుని అవమానపరచడం కాదా, హైందత్వాన్ని అవమానపరచడం కాదా? ఈ రోజు దాని గురించి మాట్లాడితే నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో గనక మేము తీసుకొచ్చి చూపించామంటే గనక మేము రాజీనామా చేస్తాం. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం, మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత హిందువులు ఒక్కలే దీన్ని ఖండించట్లేదండి, అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ రోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లింస్ ఖండిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదట. మేము ఈ రోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్ లో